నీతులు చెప్పినంత ఈజీ కాదు మని. బతకటం మాటలు చెప్పినంత ఈజీ కాదు, చంపటం. చివరిసారిగా అడుగుతున్నాను, లారాను వదిలేస్తావా లేదా? మీరిలా వినర్రా, వినరు. నువ్వు వాడిని చంపాలని డిసైడ్ అయ్యావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు వాడిని చంపడానికి టీంను పంపించావు కదా, నేను ఇక్కడే కూర్చుంటా, నా టీంను పంపిస్తా. నువ్వు చంపుతావో నేను బతికిస్తానో చూద్దాం. శివ, ఎక్కడ ఉంది చిక్కుముడి? ఏం చెబుతోంది గళ్ళనుడి? ఎక్కడ ఉంది చిక్కుముడి? ఏం చెబుతోంది గళ్ళనుడి? కనిపించని సంకెళ్ళు తెంచేవాళ్ళెవరంట? గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత? ఎక్కడ ఉంది చిక్కుముడి? ఏం చెబుతోంది గళ్ళనుడి? చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని సొంత చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని చావుకి స్వాగతం అంటాం, దాన్నే బతకడమని అనుకుంటాం. చావుకి స్వాగతం అంటాం, దాన్నే బతకడమని అనుకుంటాం. వెచ్చని ప్రతి రక్త కణం, చల్లారిన జీవన్ మరణం, వెలిగించదు ఏ రవి కిరణం, ప్రతి ఉదయం చీకటి జననం. ఎక్కడ ఉంది చిక్కుముడి? ఏం చెబుతోంది గళ్ళనుడి? ఎవ్వరికే కా వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు. ఎవ్వరికే కా వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు.
ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు పేరుకు ఇందరు జనం పేరుకు పోయిన ఒంటరితనం నరనరమున ఈ పిరికితనం ప్రశ్నిస్తే జవాబు మనం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి కనిపించని సంకెళ్ళు తెంచే వాళ్ళెవరంట గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది కళ్ళనుడి చివరిసారిగా వాడి నెంబరు మంగళగిరిలో ఉన్నట్టు తెలిసింది వాడు అక్కడి నుంచి వెళ్ళిన చోటుకి మా వాళ్ళని తెల్లసాయి టీంని అక్కడికి వెళ్ళమని చెప్పాను అంతే ఒకసారి నేను చెప్పేది వినండి అన్న. నేను ఇవన్నీ వదిలేస్తాను. ఇంకెప్పుడు మీ జోలికి రాను ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పేది అన్న ప్లీజ్ అన్న. వదిలిపెట్టడానికి నేను రామ్దాస్ అనుకున్నావురా? సైరాన్ సైరాన్ అన్న కావాలి నన్ను మన దగ్గరికి తీసుకెళ్తున్నా, నేను మాట్లాడుకుంటా అన్న. నిన్ను ప్రాణాలతో పంపించండి రా అమ్మ తోడు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, నా భార్య కడుపుతోందనా, గట్టిలో బిడ్డ పుడుతుందనా, ప్లీజ్ అన్న, ప్లీజ్ హలో సార్, మీరు చెప్పిన వ్యక్తిని ఇక్కడ ఎవరు కొడుతున్నారు సార్, చంపేసేలా ఉన్నారు సార్. ఎక్కడ? కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నా సార్. హే, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, మీకు దండం పెడతానన్నా, దొరకమా ఈ ఒక్కసారికి కాపాడమ్మా.
నా బిడ్డ ఫోన్ చూస్తాను చంపేసుకోడా అలా ప్లీజ్ నీకు దండం పెడతారా అన్న కావాలి మీకు కాలు కదా పోలీసులు వస్తున్నారు పోలీసులు రేయ్, పదండి 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 రేయ్. రా, రా, రా. రేయ్. జాగ్రత్త. లారా 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 నీకు బాబు పుట్టాడు. చూడమని పుట్టుకతో మీరు రౌడీలు కాదు, నేను పోలీసుని కాదు. ముందు మనందరం మనుషులం, ఇలాగే పుట్టిన మనుషులం. కాసేపు మనుషుల్లో మాట్లాడుకుందామా? అడవిలో ఉండే జంతువులకి మనకి ఒక తేడా ఉంది. మనకి చావుకి బతుక్కి మధ్య ఉన్న తేడా తెలుసు, వాటికి తెలియదు. అందుకే మనం చట్టాన్ని రాసుకున్నాం. ఆ చట్టం జంతువులకు అర్థం కాదని వాటి నుంచి దూరంగా వచ్చాం. ఇప్పుడు చెప్పండిరా, మీరే జాతికి చెందిన వాళ్ళు? ఇక్కడ మీ బతుకులకే గ్యారెంటీ లేదు, అలాంటిది ఇంకొకరిని మీరెట్లా బతికిస్తారా? ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ అయిపోయింది మీకు. ఒక ప్రాణాన్ని కాపాడితే తెలుస్తుంది దాని విలువేంటో, ఒక ప్రాణం పోస్తే తెలుస్తుంది దాని విలువేంటో మీకు. 9 నెలలు మోసి కంటే తెలుస్తుంది ప్రాణం విలువేంటో. ఒక ప్రాణం పోయడం ఎంత కష్టం ఆ తల్లిని అడిగి తెలుసుకోండి. ఆమె ఈజీ అని చెప్తే బయటికెళ్ళి చంపుకోండి.